ఎప్పుడైనా అనిపించిందా దేవుడిని చూడాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో? ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన సాహసయాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఇది పరమసత్యాన్ని వెతుక్కుంటూ బయల్దేరిన ఒక వ్యక్తి కథ. ఈ కథకు ఇదే అసలైన ప్రశ్న. ఒకవేళ ఒకే వ్యక్తి భగవంతుని చేరుకోవడానికున్న ప్రతీ దారిలోనూ ప్రయాణిస్తే ఏమవుతుంది? అదొక పెద్ద అడ్వెంచర్ కదా. పదండి, ఆ అన్వేషణ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూసేద్దాం. సరే, మన కథలోకి వెళ్ళిపోదాం. మన కథానాయకుడి చిన్నపటి పేరు గదాధరుడు. అతను పశ్చిమ బెంగాల్లోని ఖమార్ పుకుర్ అనే ఒక అందమైన పల్లెటూర్లో పెరిగాడు. ఆ పచ్చని పొలాల మధ్యలోనే అతని అద్భుతమైన ప్రయాణం మొదలైంది. అయితే ఈ గదాధరుడు 1836లో పుట్టాడనమాట. చిన్నప్పుడు మనలో చాలామందిలాగే తనకి కూడా కథలంటే భలే ఇష్టం. ముఖ్యంగా రామాయణం, మహాభారతమైతే ఇక చెప్పక్కర్లేదు. అంత చిన్న వయసులోనే అతను చూపించిన టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. గదాధరుడు చాలా స్పెషల్ కిడ్. తను కథలు చెప్తుంటే అందరూ అలా మంత్రముగ్ధులై వినేవారు. ఆయన చేత్తో గీసిన బొమ్మలు అచ్చం ప్రాణమున్నట్టే ఉండేవి. ఇక పాట పాడాడంటే ఆ గొంతులో ఏదో మాయ ఉండేది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయన హృదయం ఎప్పుడూ దైవభక్తితో నిండి ఉండేది. గదాధరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు తన సాహసంలో నెక్స్ట్ స్టెప్ వేశాడు. కలకత్తాలోని దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయానికి చేరుకున్నాడు. ఆ పెద్ద ఆలయమే గదాధరుడి ప్రపంచమైపోయింది. అక్కడ పూజారిగా ఉన్నప్పటికీ అతని మనస్సులో ఒకే ఒక కోరిక చాలా బలంగా నాటుకుపోయింది. అదేంటంటే తన తల్లి అయిన కాళీమాతను కళ్ళార చూడాలి, ఆమెతో మాట్లాడాలి. అతని ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన ఆ కోరిక చుట్టూనే తిరిగేవి. మరి ఆ కోరిక ఎలా నెరవేరుతుంది? అది తెలుసుకోవడానికే గదాధరుడు కొత్త గురువులను వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని అన్వేషణ ఇప్పుడు మరింత వేగవంతమైందన్నమాట. ఈ జర్నీలో అతను 3 గొప్ప గురువుల్ని కలిశాడు. ఫస్ట్ భైరవీ బ్రాహ్మణి అనే సాధ్వి దగ్గర ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు నేర్చుకున్నాడు. నెక్స్ట్ జటాధారి అనే సన్యాసి నుండి దేవుణ్ణి ప్రేమతో ఎలా పూజించాలో తెలుసుకున్నాడు. ఇక ఫైనల్గా తోతాపురి అనే గురువు దగ్గర దేవుడు మన కంటికి కనిపించే రూపంలోనే కాదు, అంతటా ఉన్నాడనే గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇలా అందరి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్న గదాధరుడి జీవితంలో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం రానే వచ్చింది. తను వెతుకుతున్న అంతిమ లక్ష్యానికి చాలా దగ్గరయ్యాడు. గదాధరుడి చివరి గురువైన తోతాపురి అతనికొక పెద్ద సవాల్ విసిరారు. మనసులోని అన్ని ఆలోచనలను ఆపేసి సంపూర్ణ నిశ్శబ్దంలోకి వెళ్లమని చెప్పారు. అది చాలా కష్టమని, దానికొక జీవితకాలం పట్టినా ఆశ్చర్యం లేదని కూడా అన్నారు. కాని ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. జీవితకాలం పడుతుంది అనుకున్న ఆ గొప్ప స్థితిని గదాధరుడు కేవలం 3 రోజుల్లోనే సాధించేశాడు. ఇది చూసి 40 ఏళ్లుగా సాధన చేస్తున్న అతని గురువు తోటాపురికే నోట మాట రాలేదు. ఆ గొప్ప జ్ఞానోదయం తరువాత గదాధరుడు ఇప్పుడు రామకృష్ణ పరమహంసగా మారాడు. ఇది కేవలం పేరు కాదు, అత్యున్నత సత్యాన్ని తెలుసుకున్న ఒక గొప్ప ఆత్మ అని చెప్పే బిరుదన్మాట. చూశారా, ఒకప్పుడు విద్యార్థిగా సత్యాన్ని వెతికిన రామకృష్ణుడు ఇప్పుడు ప్రపంచానికే గురువయ్యారు. తాను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరితో పంచుకోవడం మొదలుపెట్టారు. రామకృష్ణ పరమహంస ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశమిచ్చారు. ఒకే ఇంటికి ఎలాగైతే ఎన్నో దారులుంటాయో, అలాగే ఒకే దేవుణ్ణి చేరడానికి కూడా ఎన్నో మతాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయని, అవన్నీ సరైనవేనని చెప్పారు. ఆయన దగ్గరికి నరేంద్రనాథ్ అనే ఒక యువకుడు వచ్చాడు. తన మనసునిండా ప్రపంచం గురించి, దేవుడు గురించి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉండేవి. రామకృష్ణుడి బోధనలతో ఆ నరేంద్రనాథే మనందరికీ తెలిసిన స్వామి వివేకానందగా మారి ఈ సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేశారు. రామకృష్ణుడి జీవితం మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది. మనందరి ప్రార్థనలు ఒకే చోటుకి చేరుతున్నప్పుడు మన మధ్య భేదాలెందుకు? ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే: ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించడం. దీని గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి, సరేనా? ఈ అద్భుతమైన కథ విన్నందుకు ధన్యవాదాలు.